భూమయ్య సమస్య. కుబేరపురంలో భూమయ్య అనే పేరెన్నికగన్న బట్టల వ్యాపారి ఉండేవాడు. ఆయనకు అనుకూలవతి అయిన భార్య, చేతికంది వచ్చిన కొడుకు, రూపవతి గుణవతి అయిన కూతురు గల కుటుంబం. ఆయన కూతురు లక్ష్మిని పొరుగురు ధాన్యం వ్యాపారి అయిన శేషయ్య కొడుక్కిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఆ తరువాత ఆయన వ్యాపారాన్ని కొడుకు రమణయ్యకు అప్పగించాడు. అత్తవారింట కూతురు సుఖంగా కాపురం చేస్తూ ఉన్నది. తండ్రి అప్పగించిన బట్టల కొట్టును వృద్ధి చేసి విజయవంతంగా నడిపిస్తున్నాడు రమణయ్య. ఈ విధంగా ఏ చీకు చింత లేని సంసారం భూమయ్యది. అయితే హాయిగా కాలు మీద కాలు వేసుకొని కులాసాగా కబుర్లు చెబుతూ ఉండవలసింది పోయి ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా కూర్చొని దిగులుగా ఉండసాగాడు భూమయ్య. ఇలా క్రమంగా ఆయనకు ఆకలి మందగించింది. వేళకు సరిగ్గా భోజనం చేయటం కూడా మానుకున్నాడు. రాత్రిళ్ళు నిద్రపోకుండా తనలో తాను ఏదో గొనుక్కుంటూ ఉండటం ప్రారంభించాడు. భార్య కానీ కొడుకు గాని పలకరిస్తే విసుక్కోవటం మొదలుపెట్టాడు. భూమయ్య పరిస్థితి చూసి ఆయన భార్య బెంబేలు పడిపోయి చాలామంది వైద్యులకు ఆయన్ను చూపించింది. అన్ని పరీక్షలు చేసి ఆయనకు ఎలాంటి వ్యాధి లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఒకవేళ తన భర్తకు గాలి సోకిందేమోనని భూమయ్య భార్య భూత వైద్యులను కూడా రప్పించి మంత్రాలు వేయించింది, తాయెత్తులు కట్టించింది. ఎన్ని చేసినా భూమయ్యలో మార్పు లేదు. ఇదిలా ఉండగా తీర్థయాత్రలు ముగించుకొని ఒకసారి భూమయ్యను చూసిపోదామని ఆయన వియ్యంకుడు శేషయ్య వచ్చాడు. ఆయనను చూస్తూనే భూమయ్య భార్య కళ్ళనీళ్లు పెట్టుకొని, అన్నయ్య, మీ బావ ఆరోగ్యం ఈ మధ్య ఏమీ బాగుండటం లేదు. వెనకటి రోజు లేనయం. ఈ ఊరుకు వచ్చిన కొత్తలో బట్టల మూట నెత్తిన పెట్టుకొని వీధి వీధి తిరిగి అమ్ముకొని వచ్చేవాడు. చాలీ చాలని అద్దె కొంపలో ఉండేవాళ్ళం. వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. అయినా ఎంతో ధీమాగా కులాసాగా ఉండేవాడు. అదృష్టం కలిసొచ్చింది. బట్టల కొట్టు తెరిచాము. కొడుకు ప్రయోజకుడై తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. అమ్మాయి మీ ఇంట సుఖంగా ఉన్నది. ఇప్పుడు ఆయనకు ఏ సమస్యలు లేవు అంటూ ఇప్పటి భీమయ్య పరిస్థితి గురించి వివరంగా చెప్పింది. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్న శేషయ్య కాసేపు ఆలోచించి, నువ్వేమీ దిగులు పడకమ్మా, ధైర్యంగా ఉండు. మీ గ్రహబలం బాగున్నట్టు లేదు. త్వరలోనే అంతా సర్దుకొని బావ మళ్ళీ మామూలు మనిషి కాగలడనే నమ్మకం నాకుంది అని ధైర్యం చెప్పి భూమయ్యను పలకరించి తన ఊరుకు వెళ్ళిపోయాడు. ఇలా పక్షం రోజులు గడిచాయో లేదో ఒకనాటి ఉదయం మూటాముల్లే సర్దుకొని ముక్కు చీదేస్తూ పుట్టింటికి చేరుకున్న కూతురు లక్ష్మిని చూసి నివ్వెరపోయింది భూమయ్య భార్య. ఏం జరిగిందే తల్లి, ఇట్టా చెప్ప పెట్టకుండా ఒంటరిగా ఊడిపడ్డావు? మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా ఏంటి అని అడిగింది భూమయ్య భార్య. ఏం చెప్పనమ్మా, మీ అల్లుడికి వ్యాపారంలో తీరని నష్టం వచ్చింది. అప్పుల వాళ్ళ బాధకు తట్టుకోలేక బైరాగుల్లో కలిసిపోయాడు. ఇక తిరిగి రానని చీటీ కూడా రాసిపెట్టి మరీ ఇల్లొదిలి వెళ్ళాడు అంటూ లక్ష్మి శోకాలు పెట్టసాగింది. గదిలో ఉండి ఇదంతా విన్న భీమయ్య విసురుగా బయటికి వచ్చి, నీ మామ ఆ శేషయ్య ఏం అగోరిస్తున్నాడు అని కోపంగా కూతుర్ని ప్రశ్నించాడు. మీకు ముఖం చూపించలేనని దిగులుగా గదిలో మూలుగుతూ ఉన్నాడు అంటూ లక్ష్మి కుమిలి కుమిలి ఏడవసాగింది. ఇక ఊరుకో తల్లి, ఆ శేషయ్య కొడుకు సన్యాసుల్లో కలిసిన బైరాగుల్లో చేరిపోయిన వెదికి మెడపట్టుకొని లాక్కొస్తాను, నువ్వే చూద్దువుగాని అంటూ భూమయ్య గదిలో ఒక మూలన గోడకు ఆనించి ఉన్న చేతికర్రను తీసుకొని బాడుగ బండిలో వియ్యంకుడి ఊరుకు బయలుదేరాడు. ఆయన శేషయ్య ఇంటి గడప ఎక్కుతూనే శేషయ్యను గట్టిగా కేక వేసి పిలిచి గదిలోంచి బయటికి వచ్చిన శేషయ్యను చూస్తూనే చేతికర్రను గడప మీద గట్టిగా తాటించి, లక్ష్మి చెప్పగా నీ కొడుకు నిర్వాకం విన్నాను. ఇక ఇప్పుడు చేయవలసిందేదో చెయ్యాలి కానీ ముసుగు బిగించి పడుకుంటే సరిపోతుందా? పద, ఇద్దరం వెళ్ళి వెతుకుదాం అంటూ శేషయ్యను బయలుదేరదీశాడు. ఇద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలు, మఠాలు వెతికి ఒక మఠం దగ్గర బైరాగి వేషంలో ఉన్న లక్ష్మీ భర్తను పట్టుకున్నారు. శేషయ్య కొడుకుతో ఏదో చెప్పబోయేటంతలో భూమయ్య కల్పించుకొని, ఏమయ్యా అల్లుడు, ఆశ్రమాలు, మఠాలు, ఈ బైరాగి వేషాలు అంతో ఇంతో దైవభక్తి ఉన్న వాళ్ళ కోసమే కానీ వ్యాపారంలో నిలువున దివాలా ఎత్తిన వాళ్ళ కోసం కాదు. వ్యాపారం అన్న తర్వాత లాభనష్టాలు సహజం. అల్లుడు, నష్టం వచ్చిందని ఇంటిని కట్టుకున్న ఇల్లాలని వదిలిపోతారా ఎవరైనా? మళ్ళీ మంచి ధాన్యం కొని వ్యాపారం ప్రారంభించు.
కావలసిన పైకం నేను సర్దుతాను, అప్పుగానే అనుకో అని అల్లుడికి నచ్చజెప్పి అతడితో పాటు వియ్యంకుడు శేషయ్యను కూడా తన ఇంటికి తీసుకొని వచ్చాడు. బైరాగి వేషంలోనే అయినా తిరిగి వచ్చిన భర్తను చూసి లక్ష్మి అమితానందం చెందింది. భూమయ్య అల్లుడికి కూతురుకు కొత్త బట్టలు పెట్టి శేషయ్య చేతికి 25,000 ఇస్తూ, బావగారు, ఈ డబ్బుతో నీ కొడుకును మళ్ళీ ధాన్యం వ్యాపారం ప్రారంభించమను. నువ్వు కూడా ఉట్టినే చేతులు కట్టుకొని ఇంటివాసాలు లెక్క పెట్టకుండా మా అల్లుడికి వ్యాపారంలో సహాయపడుతూ ఉండు. అతడికింకా వ్యాపార అనుభవం చాలదని నా నమ్మకం అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఈ మాటలకు శేషయ్య కూడా నవ్వుతూ డబ్బును తిరిగి భూమయ్య చేతిలో పెట్టి, మావాడు వ్యాపారంలో నష్టపోయిందేమీ లేదు బావా. కొడుక్కు బట్టల వ్యాపారం అప్పగించాక ఎప్పుడు ఇంట దిగులుగా కూర్చునే నీలో మార్పు తెచ్చేటందుకు నేను నా కొడుకు కలిసి ఆడిన నాటకం ఇదంతా అని అన్నాడు. ఈ విధంగా భూమయ్య సమస్య అనే ఈ కథ సమాప్తమైంది. ఆరోగ్య రహస్యం. గురునాథానికి జలుబు చేసింది. గొంతు భారంగా ఉండి మాట అదొకలాగా వస్తుంది. మాటిమాటికి ముక్కు కళ్ళు తుడుచుకోవాలని అనిపిస్తుంది. తల కూడా బాగా నొప్పిగా ఉండి తరచుగా కణతలు నొక్కుంటూ ఉన్నాడు. అన్నం సహిస్తున్నది కానీ జ్వరం వచ్చినట్టు ఉన్నది. ఈ అవస్థలన్నీ పడలేక ఆయన తన కొడుకును వైద్యుడింటికి పంపాడు. వైద్యుడు వాడికి కొన్ని గుళికలిచ్చి పంపించాడు. అవి వేసుకుంటే ఆయనకు కాస్త జ్వరం తగ్గినట్టుంది కానీ మిగతా లక్షణాలేమీ తగ్గలేదు. వైద్యుడికేమని చెప్పావురా? జ్వరం ఒక్కటే తగ్గింది అన్నాడు గురునాథం కొడుకును నిలదీస్తూ. జలుబని చెప్పాను నాన్న అని బదులిచ్చాడు కొడుకు. జలుబంటే జ్వరమని అనుకున్నాడో ఏమిటో, మళ్ళీ వెళ్ళి నా బాధలన్నీ చెప్పిరా అన్నాడు గురునాథం. కొడుకు మళ్ళీ వెళ్ళాడు. కానీ వైద్యుడు చిరాకు పడి, జలుబుంటే అవన్నీ ఉంటాయి, అంత వివరంగా చెప్పక్కర్లేదు అన్నాడు. కానీ కొత్త మందేమీ ఇవ్వలేదు. వైద్యుడికి పనెక్కువైతే చిరాకు పెరుగుతుంది. అందులోనూ చిన్నవాళ్ళు వెళితే ఆయన లక్ష్య పెట్టడు. తనకు సరైన మందు కావాలనుకుంటే స్వయంగా వెళ్ళి వైద్యుణ్ణి కలుసుకోవటం మంచిది. ఇలా ఆలోచించి సాయంత్రం చల్లబడేదాకా ఆగి గురునాథం వైద్యుడింటికి బయలుదేరాడు. దారిలో ఆయన 10 సార్లు తుమ్మాడు, 25 సార్లు దగ్గాడు. విశ్రాంతికని 1-2 అరుగుల మీద చతికిలబడ్డాడు. ఎందరో ఆయన్ను పలకరించి పడుతున్న అవస్థలన్నీ తెలుసుకొని ఎంతగానో జాలిపడ్డారు. వైద్యుడిల్లు చేరాక ఆయన, అయ్యో మీరు స్వయంగా వచ్చారా అంటూ మర్యాద చేసి లక్షణాలన్నీ తానే స్వయంగా అడిగి తెలుసుకొని, అబ్బాయి ఒక్కటి తిన్నక చెప్పలేదు సుమా అని సంజాయిషి ఇచ్చి నాడి పరీక్షించి కొత్త మందులంటూ ఏవో గుళికలిచ్చి వారం రోజుల పాటు సుష్టుగా భోంచేస్తూ విశ్రాంతి తీసుకోండి. జలుబు తగ్గాలంటే మందుతో పాటు ఈ రెండూ కూడా అవసరం అని అన్నాడు. కొత్త మందుకు కూడా గురునాథం బాధలేమీ తొలగలేదు. విసుక్కుంటూ ఇంటిల్లపాదిని వేధిస్తూ రోజులు గడుపుతూ ఉంటే వారం రోజులకు ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. జలుబు ఇలా తగ్గిందో లేదో గురునాథం పెరట్లో కాలు జారి పడ్డాడు. మోకాలు దగ్గర బెనికింది. ఇంట్లో వాళ్ళు కాపడాలు పెట్టారు. వైద్యుడు లేపనం పూశాడు. ఊరి ఘనాచారి వచ్చి బెనుకు మంత్రం వేశాడు. గురునాథం 3 రోజులు మంచం దిగలేదు. విషయం తెలిసి ఊరంతా ఆయన్ను చూడవచ్చారు. అయ్యో పాపం అని జాలిపడ్డారు. ఇది జరిగిన పక్షం రోజులకు గురునాథానికి చెవిపోటు వచ్చింది. 3 రోజులు అవస్థపడ్డాడు. కడుపులో పోట్లొచ్చాయి. 2 రోజులు బాధపడ్డాడు. ఛాతిలో నొప్పొచ్చింది. గుండెపోటు అనుకున్నారు కానీ వైద్యుడు పరీక్ష చేసి అదేం కాదని కడుపులో వాయుపీడనం వల్ల అలా జరిగిందని చెప్పి అందరి మనసులకు ఊరట కలిగించాడు. ఇలా ఏడాదిలో చాలాసార్లు జబ్బు పడ్డాడు గురునాథం. ఊరందరూ ఆయనపై సానుభూతి చూపించారు. చివరికి వార్త ఊరు దాటి పొరుగుర్లకు కూడా పాకి ఆయన బావమరిది బసవయ్య చూడటానికి వచ్చాడు. గురునాథం బసవయ్యకు తన బాధలు చెప్పుకొని, పెద్దవాడినైపోతున్నానో ఏమిటో, నా ఆరోగ్యం నానాటికి తీసికట్టవుతుంది అని వాపోయాడు. అదేంటి బావా అలాగంటావు? నువ్వేమంతా పెద్దవాడివంటావు? నీకింకా 50 నిండలేదు. 60 నిండిన వాళ్ళే ఎందరో నిక్షేపంలా ఉంటున్నారు. అనవసరంగా దిగులు పడకు అని బసవయ్య గురునాథాన్ని ఓదార్చాడు. దిగులు పడకు అని నువ్వు అనగానే సరిపోతుందా? ఈ బాధలన్నీ పడలేకపోతున్నాను. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. నువ్వు చెప్పిన ప్రకారం అనుభవించటం తప్ప వేరే దారి ఉన్నట్టు లేదు కాబోలు అని అన్నాడు గురునాథం నీళ్లుగారిపోతూ. అయ్యో అలాగని ఉపేక్షించటానికి లేదు బావా. ఒక ఆయన రాచపుండుతో 40 ఏళ్లకే పోయాడు.
ఇంకొక ఆవిడ క్షయతో 30 ఏళ్లకే పోయింది. అనారోగ్యాలు మందులతో మాత్రమే నయం కావు, నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి అని అన్నాడు బసవయ్య. నీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలేమిటో చెప్పు అని అడిగాడు గురునాథం. నేను బయట తిల్లు తినను, ఇంట్లో కూడా కడుపు పగిలిపోయేలాగా కాక చాలినంత మాత్రమే భోంచేస్తాను. ఏ పండుగకైనా అతిగా తినవలసి వస్తే మర్నాడు ఉపవాసం ఉంటాను. రోజు చాలా దూరం నడుస్తాను. నా పనులు నేనే చేసుకుంటాను. ప్రతి పని నిదానంగా చేస్తాను. దేనికి దిగులు పెట్టుకోను. చేయవలసింది చేసి ఆ పైన దేవుడిదే భారమని అనుకుంటాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని అనుమానిస్తూ కూర్చోక అందరినీ నమ్ముతాను. ఎవరైనా మంచి చేస్తే సంతోషిస్తాను. చెడు చేస్తే దూరంగా ఉంటాను తప్ప వాళ్ళ మీద పగ పెంచుకోను. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకింతవరకు పెద్ద జబ్బులేమి చెయ్యలేదు అని అన్నాడు బసవయ్య. నువ్వు చేసేవన్నీ నేను పాటిస్తున్నాను. అయినా నాకిన్ని జబ్బులెందుకు చేస్తున్నాయో అన్నాడు గురునాథం మరింత దిగులుగా. బసవయ్య ఒక్క క్షణం ఆగి, నేను చేసేవన్నీ పాటించటం చాలా కష్టమని అందరూ అంటారు. అంతకంటే జబ్బులతో బాధపడటమే మంచిదని ఎందరో అన్నారు. నువ్వు మనసు సరిపెట్టుకునేటందుకు ప్రయత్నిస్తున్నావు. నేను చేసే వాటిలో నువ్వేం చేయటం లేదో బాగా ఆలోచించి తెలుసుకో. నీకు మేలు జరుగుతుంది అని అన్నాడు. గురునాథం ఎంత ఆలోచించినా తాను అన్ని బసవయ్యకులాగే చేస్తున్నానని అనిపించింది. అందుకని నాకు తెలియటం లేదు, నువ్వే చెప్పు అని అన్నాడు. నాకంటే పెద్దవాడివి, ఆ పైన బావగారివి. నీలో తప్పులెన్నటానికి ప్రయత్నించటం నాకు మర్యాద కాదు. ఇంకెవరినైనా అడిగి తెలుసుకో అని అన్నాడు బసవయ్య. గురునాథం భార్యను అడిగాడు. భర్తలో లోపాలేని చెప్పటానికి ఆమె ఇష్టపడలేదు. కొడుకును అడిగాడు. చెప్పటానికి వాడు భయపడ్డాడు. పాలేరును అడిగితే, బాబు, తమ అడుగుజాడల్లో నడవటం వల్లనే నేనిలా ఆరోగ్యంగా ఉంటున్నాను. మీ ఆరోగ్యం బాగుండకపోవటానికి అలవాటు మాత్రం కారణం కాదు అంటూ ముందరి కాళ్లకు బంధం వేశాడు. ఇదంతా చూసిన బసవయ్య, అబ్బే, ఇలా లాభం లేదు బావా. నీకంటే వయసులో పెద్దయి ఉండి ఆరోగ్యం చక్కగా ఉండి నువ్వంటే ఏమాత్రం భయం లేని వాళ్ళని అడిగితే అసలు విషయం తెలుస్తుంది. అయినా వయసును బట్టి ఆరోగ్య సూత్రాలు కూడా మారుతూ ఉంటాయి కదా. నేను పాటించేవి నీకు నప్పి ఉండకపోవచ్చు. పెద్దవాళ్ళని అడగటమే మంచిది అని సలహా ఇచ్చాడు. అలాంటి మనిషి గురించి ఎవరికి తెలుస్తుంది? ఆ ఊరి వైద్యుడికి తప్ప. గురునాథం వైద్యుడి వద్దకు వెళ్ళి, ఊర్లో అందరికంటే ఆరోగ్యవంతుడెవరో చెప్పగలరా అని అడిగాడు. వైద్యుడు ఏమాత్రమూ తడుముకోకుండా, ఈ ఊళ్ళో శేషాచలాన్ని మించిన ఆరోగ్యవంతుడు ఉంటాడని నేను అనుకోను. ఆయన ఒక్కసారి కూడా నా వద్దకు వైద్యానికి రాలేదు అని అన్నాడు. శేషాచలం వయసు 60కి పైగా ఉంటుంది. ఆయన మనిషి పిడిరాయిలాగా ఉంటాడు. ఎక్కడికైనా నడిచే వెళ్తాడు. ఎన్నడూ జిర్రున చీదియరుగడని అంతా చెప్పుకుంటారు. వైద్యుడి చెప్పేదాకా తనకాయన పేరు తట్టనందుకు నొచ్చుకొని వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు గురునాథం. ఆ సమయంలో శేషాచలం వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ కొందరు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. మా ఇంట్లో సంగీత సభ ఏర్పాటు చేస్తే నువ్వు రాలేదు. మీ వదిన ఎంత నొచ్చుకుందో తెలుసా అన్నాడొక పెద్ద మనిషి. తప్పకుండా వచ్చేవాణ్ణేరా, కానీ ఆ పూట బాగా దగ్గొస్తుంది. సంగీత సభలో దగ్గుతూ ఉంటే రసభంగం కదా అని రాలేదంతే. తేనె రాసిన తమలపాకులు 4 తింటే 2 రోజుల్లో దగ్గు తగ్గిపోతుందనుకో అని ఆ పెద్ద మనిషిని సమాధానపరిచి పంపేశాడు శేషాచలం. పొరుగుర్లో జరిగిన తన తమ్ముడి పెళ్లికి రాలేదని ఇంకొక పెద్ద మనిషి అన్నాడు. అప్పుడు తనకు జలుబు చేసిందని, పెళ్లికొచ్చి తుమ్ముతూ కూర్చోవటం తనకు నచ్చదని చెప్పి మిరియాల కషాయంతో తన జలుబు నయమైపోయిందని కూడా చెప్పాడు శేషాచలం. ఈ విధంగా అక్కడున్న ప్రతి వారికి ఏదో ఒక సంజాయిషి ఇచ్చుకుంటున్న శేషాచలానికి కూడా గురునాథానికి వచ్చిన జబ్బులన్నీ వచ్చినట్లుంది. ఎటొచ్చి అన్నీ ఆయన గృహ వైద్యాలతో నయం చేసుకున్నవే. అందరూ వెళ్ళిపోయాక శేషాచలం నవ్వుతూ గురునాథాన్ని చూసి, ఏరా, నేను నీకేమైనా సంజాయిషి ఇచ్చుకోవాలా ఏంటి అని అన్నాడు. నాకు సంజాయిషీలేం వద్దు, నీ విషయం తెలుసుకోవాలని వచ్చాను. నిజంగా నీకు అన్ని జబ్బులు చేశాయా, లేక నువ్వు వచ్చిన వాళ్లను వదిలించుకునేటందుకేదైనా సంజాయిషి ఇచ్చుకుంటున్నావా అని అడిగాడు గురునాథం. అవసరమైనప్పుడు సంజాయిషి ఇచ్చుకోవటం తప్పు కాదులే, కానీ నువ్వు నాకు జబ్బులంటావేమిటి? నాకెప్పుడు ఏ జబ్బు చేయలేదే అని అన్నాడు శేషాచలం. దగ్గన్నావు, జలుబన్నావు, చెవిపోటన్నావు, కాలిబెనుకుడన్నావు. అంతా నా చెవులతో నేను స్వయంగా విన్నాను. నీకెప్పుడు జబ్బు చేయలేదంటావేమిటి అని అన్నాడు గురునాథం ఆశ్చర్యంగా.
శరీరం అన్నాక ఏవో చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ జబ్బులంటావేమిట్రా? జబ్బంటే క్షయ, సన్నిపాతం, మసూచి, రాచపుండు ఇవన్నీ అన్నాడు శేషాచలం. గురునాథం ఆయనకు నమస్కరించి, నా సందేహం తీరింది. చిన్న చిన్న అనారోగ్యాలను గురించి చెప్పుకోకపోవటమే మీ ఆరోగ్య రహస్యం. వాటిని కొండంతలుగా చేసి నేను దిగులు పడుతున్నాను. నా పొరపాటు నాకు తెలిసింది అని అన్నాడు. మంచిది, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. ఒక చిన్న కునుకు తీస్తే సర్దుకుంటుంది. మరి నేను లోపలికి వెళ్ళేదా అన్నాడు శేషాచలం. గురునాథం ఆయన వద్ద సెలవు తీసుకొని ఉత్సాహంగా ఇల్లు చేరాడు. ఆ తర్వాత కూడా చాలాసార్లు దగ్గు, పంటినొప్పి, జలుబు వంటి చికాకులు ఆయనకు కలిగాయి. కానీ ఆ విషయం 10 మందికి తెలిసేటంత హడావిడి చేయలేదు. దాంతో ఇటీవల గురునాథం ఆరోగ్యం బాగుపడినట్టయింది అని అంతా అనుకోసాగారు. ఈ విధంగా ఆరోగ్య రహస్యం అనే ఈ కథ సమాప్తమైంది. అర్ధనా బాకీ. ఒక ఊళ్ళో రామయ్య అనే బేదవాడు ఉండేవాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి తాను కూడా ఒక వ్యవసాయదారుడై మిగిలిన రైతుల్లాగే సంతకు సామాన్లు తీసుకుపోవాలని రామయ్య ఉబలాటం. కానీ అతను ఎంత ఒళ్ళు విరుచుకున్నా తన భుక్తికే సరిపోకుండా ఉంటూ వచ్చింది. చివరకు రామయ్య ఏదో విధంగా సంతకు సరుకు తీసుకొని పోయి అమ్మాలని నిశ్చయించుకున్నాడు. అతని వద్ద మూటెడు ఉన్ని మాత్రం ఉన్నది. ఆ కొద్దిపాటి ఉన్నిని ఊళ్ళో ఎవరికి అమ్మినా అమ్మవచ్చు. దానికి ఎంతో డబ్బు రాదు. అలాంటప్పుడు దాన్ని సంతకు తీసుకుపోతే అందరూ నవ్వుతారు. అందుకని రామయ్య ఒకరోజు అడవికి పోయి ఒక గోతంలో పాచి మొక్కలు వేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పాచి మొక్కల పైన తన వద్ద ఉన్న ఉన్ని కప్పి గోతం మొత్తం మూటగట్టి సంతకు బయలుదేరాడు. ఇలాంటి వాడే సోమయ్య అని అనేవాడు కూడా సంతకు ఒక గోతంతో వచ్చాడు. అతనిది ఇంకొక గ్రామం. అతని గోతంలో 3 వంతులు సరుగుడు కాయలు, వాటిపైన పోకకాయలు ఉన్నాయి. సంతలోకి అడుగు పెట్టటానికి రామయ్యకు గుండె చాలలేదు. అందుచేత రామయ్య సంతకు దూరంగా ఒక చెట్టు కింద తన మూటతో సహా కూర్చున్నాడు. సోమయ్య కూడా అక్కడికే చేరుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు. నువ్వేం తెచ్చావంటే నువ్వేం తెచ్చావని అడుగుతున్నాడు రామయ్య. తన వద్ద గోతంలో నుంచి ఉన్ని తీసి చూపించి బేషైన సరుకు అని చెప్పాడు. సోమయ్య తన మూట నుంచి పోకకాయలు తీసి, చూడు నిమ్మకాయలంత పోకలు అని అన్నాడు. సంత చాలా హడావుడిగా ఉంది. మన బేరం ఎవరూ లక్ష్య పెట్టరు. మన సరుకులు మారకం వేసుకుంటే ఏంటి అని అన్నాడు సోమయ్య. ఉనికి పోకలు మారకమా అన్నాడు రామయ్య లోపల ఆశపడుతూనే. పోకలైతేనేం, బంగారమంటి సరుకు అంతగా అయితే ఒక అర్ధనా రొక్కం ఇస్తాలే అన్నాడు సోమయ్య. రామయ్య అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరు మూటలు మార్చుకున్నారు. వెళ్ళి వస్తా అంటూ సోమయ్య అక్కడి నుంచి బయలుదేరాడు. నా అర్ధనా ఇచ్చి వెళ్ళు అన్నాడు రామయ్య. బాకీ రాసుకో, తర్వాత చెల్లు వేస్తా. నేనెక్కడికి పోన్లే, మాది ఫలానా గ్రామం, నా వెంట డబ్బు తేలేదు అని అన్నాడు సోమయ్య. చేసేది లేక రామయ్య సోమయ్య చేత అర్ధనా బాకీ గురించి ప్రయాణం చేయించుకున్నాడు. ఎవరిళ్లకు వారు వెళ్ళారు. తాము మోసపోయినట్టు ఇద్దరికీ తెలిసిపోయింది. కనీసం అర్ధనా బాకీ అయినా వసూలు చేసుకుందామని రామయ్య సోమయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు. సోమయ్య ఆ ఊరి షావుకారి దగ్గర కమతం చేస్తాడు. అతను రామయ్యను చూస్తూనే, మొత్తానికి నన్ను ముంచావే అన్నాడు కోపంగా. నువ్వు నన్ను ముంచలేదా ఏంటి అన్నాడు రామయ్య. దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రయాణం కూడా చేశాను, అది చెల్లు వెయ్యి అని అన్నాడు రామయ్య. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కానీ మనమిద్దరం లాభం పొందే ఉపాయం ఒకటి చెబుతాను విను. మా షావుకారు ఇంటి వెనక ఒక లోతైన గొయ్యి ఉంది. ఒకసారి షావుకారు ఆ గోతిలో నిచ్చెన వేసి దిగుతుంటే చూశాను. అందులో ఏదో దాచి ఉంటాడు. ఇవాళ రాత్రి మనిద్దరము కలిసి ఆ గోతిలో ఏమున్నది తెలుసుకొని తీసుకొని పంచుకుందాం. సహాయపడతావా అని అన్నాడు సోమయ్య. రామయ్య కొంచెం ఆలోచించి సరేనని అన్నాడు. అందులో ఏదైనా నిధి దొరికితే ఇంత పొలం కొనుక్కుందామని అతనికి ఆశ కలిగింది. ఆ రాత్రి సోమయ్య ఒక గోతము తాటిమోకు తెచ్చాడు. అర్ధరాత్రి వేళ ఇద్దరు షావుకారు గారి దొడ్లో ప్రవేశించారు. రామయ్య మోకు పట్టుకున్నాడు. సోమయ్య గోతంతో సహా మోకు పట్టుకొని గోతిలోకి దిగాడు. అతను ఎంత వెతికినా గోతిలో మట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఈ రామయ్య గడుసువాడనుకుంటా. ఏమీ లేదంటే మోకు గోతిలో పారేసి చక్కగా పోతాడేమో, అందుచేత యుక్తిగా పైకి వెళ్ళాలి అని అనుకొని సోమయ్య
తాను గోతంలో కూర్చొని గోతాన్ని మోకుకు కట్టి, ఇదిగో ఇక్కడున్నదంతా గోతంలో కట్టాను, దాన్ని పైకి లాక్కొని మళ్ళీ మోకు లోపలికి వేసి నన్ను పైకి లాగు అని కేక పెట్టాడు. రామయ్య ఉత్సాహంతో గోతాన్ని పైకి లాగాడు. ఈ సోమయ్య నమ్మదగిన మనిషి కాదు, వాడికి ఇందులో ఎందుకు భాగం పెట్టాలి, వాణ్ణి ఆ గోతిలోని అఘోరించని అని అనుకొని రామయ్య మూట వీపున వేసుకొని తన గ్రామానికి నడవసాగాడు. అందులో సోమయ్య ఉన్న సంగతి రామయ్యకు తెలియదు. ఇలా కొంత దూరం పోయాక మూట బరువనిపించి రామయ్య దాన్ని దించాడు. వెంటనే సోమయ్య మూట విప్పుకొని బయటికి వచ్చాడు. దుర్మార్గుడా, నన్ను మళ్ళీ మోసం చేశావా అని అన్నాడు రామయ్య. నీ మంచితనం ఏమైంది? నిధిలో నాకు వంతు లేకుండా అంతా కాజేయాలని చూడలేదా? దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రయాణం కూడా చేశాను అని అన్నాడు రామయ్య. నేను కాదన్నానా? నా దగ్గర ఉన్నప్పుడు వసూలు చేసుకో అని అన్నాడు సోమయ్య. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత సోమయ్యకు పెళ్ళయింది. పెళ్ళం కొంత డబ్బు తెచ్చింది. సోమయ్య కమతం మానేసి కొంత పొలం కొనుక్కొని వ్యవసాయం ప్రారంభించాడు. అది లాభించింది. ఊరి బయట ఇల్లు వేశాడు. రామయ్య మటుకు ఎప్పటిలాగే ఒళ్ళు విరుచుకొని కష్టించి పొట్టపోసుకుంటున్నాడు. ఒకనాడతనికి సోమయ్య బాకీ ఉన్న అర్ధన జ్ఞాపకం వచ్చింది. అది వసూలు చేసుకోవటానికి సోమయ్య ఉండే గ్రామానికి బయలుదేరాడు రామయ్య. సోమయ్య తన ఇంటి పంచలో కూర్చొని ఉండగా రామయ్య వస్తుండటం కనపడింది. వెంటనే అతను లోపలికి వెళ్ళి భార్యతో, ఒసేయ్, బాకీదారు రామయ్య వస్తున్నాడు, నేను చచ్చిపోయినట్లు పడుకుంటాను, నువ్వు నా మీద పడి ఏడుస్తూ ఉండు, సాయంకాలం దాకా ఏడిచావంటే ఈ రామయ్య పేడ శాశ్వతంగా వదిలిపోతుంది అని అన్నాడు. సోమయ్య భార్య అలాగే చేసింది. రామయ్య వచ్చి అంతా చూశాడు. ఇంకా సోమయ్య, నీ బాకీ ఏం చెల్లిస్తాడు నాయనా? సోమయ్యకు అన్ని రుణాలు తీరిపోయాయి అంటూ సోమయ్య భార్య రాగాలు పెట్టింది. అయ్యో, సోమయ్య నాకు దీర్ఘ స్నేహితుడు, అతనికి ఉత్తర క్రియలు చేయించి మరీ వెళ్తాను, మేమిద్దరము కలిసి చేసిన వ్యవసాయాహారాలు బోలెడున్నాయి అని అన్నాడు రామయ్య. ఆయన ఇంటి బయట నిలబడి దారిన పోయే వాళ్ళ ద్వారా శవవాహకుల కోసం కబురు చేశాడు. వాళ్ళు వచ్చారు. నా బంధువులంతా వచ్చిందాకా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవటానికి వీల్లేదు అన్నది సోమయ్య భార్య. సూర్యాస్తమయమైంది. రామయ్య వెళ్ళిపోలేదు. ఇరుగు పొరుగు ఇళ్లవాళ్ళు వచ్చి భోజనం చేయటానికి లేదు. అందుచేత వెంటనే శవాన్ని పాడుపడిన గుడిలోకి చేర్చండి అని అన్నారు. శవజాగారం ఎవరు చేస్తారు? నేను ఈ శవంతో ఒంటిగా ఆ పాడుబడ్డ ఆలయంలో తెల్లవార్లు ఉండలేను అన్నది సోమయ్య భార్య. అందుకు నేనున్నానుగా, నా దీర్ఘమిత్రుడి శవాన్ని రాత్రంతా నేనే చూసుకుంటాను అని అన్నాడు రామయ్య. సోమయ్య భార్య రహస్యంగా భర్తతో, ఇప్పుడేం చెయ్యాలి అని అన్నది. గుడికి తీసుకుపోని, భయం లేదులే అని అన్నాడు సోమయ్య. అతన్ని శవవాహకులు గుడిలో చేర్చి వెళ్ళిపోయారు. రామయ్య శవజాగారం ప్రారంభించాడు. అర్ధరాత్రైంది. గుడి బయట మనుషుల సందడి అయింది. రామయ్య చప్పున గర్భగుడిలోకి వెళ్ళి దాక్కున్నాడు. కొద్దిసేపటిలో 4 దొంగలు గుడిలోకి వచ్చారు. వాళ్ళ నాయకుడు ఒక మూట దించాడు. అందులో నుంచి ఖరీదైన నగలు, డబ్బు తీసి 4 కుప్పలుగా చేశాడు. ఆ వస్తువుల్లో ఒక కత్తి కూడా ఉన్నది. దీన్ని ఎవరు తీసుకుంటారు అని దొంగల నాయకుడు అడిగాడు. దొంగలు, అది పనికిమాలిన కత్తి అని అన్నారు. కాదు, ఇది బేషైన కత్తి, కావలసి వస్తే అదే వేటున ఈ శవాన్ని 2గా తెగవేసి చూపుతాను అంటూ దొంగల నాయకుడు కత్తి తీసుకొని సోమయ్యను సమీపించాడు. వెంటనే సోమయ్య లేచి నిలబడి, ఏయ్ భూతాలు, మీరంతా ఎక్కడ చచ్చారు అని అరిచాడు. మంత్రం వేసినట్టుగా దొంగలంతా మాయమయ్యారు. ఈ సంగతి తెలుసుకొని రామయ్య యువతలికి వచ్చాడు. చూశావా, మన పంట పండింది, ఇదంతా పంచుకుందాం పట్టు అని అన్నాడు సోమయ్య. దొంగలు దోచిన సొమ్మంతా పంచుకోవటం పూర్తి అయింది. అంతా బాగానే ఉంది. నా అర్ధనా మాటేమిటి అన్నాడు రామయ్య. ఇద్దరూ తగువులాడసాగారు. ఈ లోపల దొంగలు చాలా దూరం పారిపోయి ఒక చోట ఆగారు. దొంగల నాయకుడు తన అనుచరులతో, మనం ఇవాళ చాలా నామర్దా పని చేశాం. మహామహాయోధులకు కూడా భయపడని మనం దడుచుకొని అంత సొమ్ము వదిలేసి వచ్చాం. మనలో గుండెధైర్యం గలవాడెవడైనా వెళ్ళి ఆ గుడిలో ఏం జరుగుతున్నది చూసి వస్తే బాగుంటుంది అని అన్నాడు. మిగిలిన 3 దొంగలు వెళ్ళటానికి నిరాకరించారు. దొంగల నాయకుడికి తప్పింది కాదు. అతను గుండెలు అరచేత పెట్టుకొని పాడుబడిన గుడిని సమీపించి బయట నుంచి ఆలకించసాగాడు. లోపల రామయ్య సోమయ్యలిద్దరూ గుడి మారుమోగేటట్టు అరుస్తున్నారు.
నా అర్ధన ఏమైనట్టు అంటున్నాడు రామయ్య. నీ అర్ధన నీకు ముట్టింది పో అంటున్నాడు సోమయ్య. ఈ మాటలు వినగానే దొంగల నాయకుడికి ముచ్చెమటలు పోశాయి. అతను మిగిలిన దొంగల వద్దకు వెళ్ళి, ఓయమ్మో, ఆ గుడిలో ఎన్ని భూతాలున్నాయో మనం ఊహించలేదు. మనం దోచిన సొమ్మంతా పంచితే ఒక్కొక్క భూతానికి అర్ధన వచ్చింది. అది కూడా అన్ని భూతాలకు సరిగ్గా అందలేదు. ఇవాళ మనం లేచిన వేళ మంచిది, పోదాం పదండి, బతికుంటే బలుసాకు తినవచ్చు అని అన్నాడు దొంగల నాయకుడు. దొంగలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చివరకు రామయ్య సోమయ్య రాజీ పడ్డారు. తన అర్ధనా కింద రామయ్య దొంగల కత్తి తీసుకున్నాడు. తరువాత రామయ్య తన వంతు ధనంతో ఇంటికి తిరిగి వచ్చి పొలం కొనుక్కొని పెళ్లాడి రైతు జీవితం గడపసాగాడు. సంతకు సరుకులు తీసుకుపోవాలన్న అతని కల నెరవేరింది. ఈ విధంగా అర్ధనా బాకీ అనే ఈ కథ సమాప్తమైంది. రాజవైద్యుడికి వైద్యం. భూపాలరాజుగారి ఆస్థాన వైద్యుడికి జబ్బు చేసింది. వారం రోజులు గడిచినా ఆయన ఎక్కిన మంచం దిగలేదు. మహారాజు ఈ విషయం మంత్రితో ప్రస్తావిస్తూ, మన రాజవైద్యుడికి సొంత మందులు పనిచేస్తున్నట్టు లేదు. ఎవరైనా మరొక వైద్యుడి చేత పరీక్ష చేయిస్తే మంచిదేమో అని అన్నాడు. ఇందుకు మంత్రి సాలోచనగా, ప్రభు, మన రాజ్యంలో వైద్యులకేమీ కొదవలేదు. వారిలో ఎవరిని మనం ఆస్థాన వైద్యుడికి చికిత్స చేయమని ఆదేశించలేం. మనకు వైద్యుల్లో ఎవరి శక్తి సామర్థ్యాలేమిటో తెలియదు. అందువల్ల ఈ విషయమై ఒక ప్రకటన చేద్దాం. అప్పుడు అనుభవజ్ఞుడు, తన చికిత్సా విధానం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడు ముందుకు రావచ్చు అని అన్నాడు. రాజు అందుకు సరేనన్నాడు. అయితే మంత్రి చేయించిన ప్రకటన విన్నటువంటి వైద్యుల్లో ఏ ఒక్కరూ ఆస్థాన వైద్యుడికి చికిత్స చేసేటందుకు ముందుకు రాలేదు. అపర ధన్వంతరి లాంటి ఆస్థాన వైద్యుడికి తెలియని వైద్య రహస్యాలు ఏముంటాయి? ఆయనకు చికిత్స చేయటానికి మనమెంతటి వాళ్ళం? అహంకరించి వైద్యం చేస్తామంటూ వెళ్ళి ఇచ్చిన మందులు బెడిసికొట్టడం జరిగితే మనకు ఉరిశిక్షో ఖైదో తప్పదు అని అనుకొని ఏ వైద్యుడు ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల్లో దయానంద శర్మ అనే వైద్యుడు ఆస్థాన వైద్యుడికి చికిత్స చేస్తానంటూ వచ్చి మంత్రిని కలుసుకున్నాడు. ఆయన అతన్ని ఆస్థాన వైద్యుడి దగ్గరకు పంపాడు. ఆస్థాన వైద్యుడు దయానంద శర్మను కొన్ని ప్రశ్నలు అడిగి, ఇంతకు నీకు వైద్యం నేర్పిన గురువుగారెవరు అని అన్నాడు. శర్మ చేతులు జోడించి, వైద్యాచార్య, నేను మణిశంకరుల వారి శిష్యుణ్ణి. వారు తమను గురించి చెప్పగా విన్నాను. ఇరువురు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేశారట అని అన్నాడు. తన సహాధ్యాయి పేరు వింటూనే ఆస్థాన వైద్యుడి నేత్రాలు మెరిశాయి. ఆయన ఉత్సాహంగా, ఆహా, వాడికి నేనింకా గుర్తున్నానన్న మాట. చాలా సంతోషం. ఒకవేళ వాడు నిన్ను నా దగ్గరకు పంపలేదు కదా అని అడిగాడు. అలాంటిదేమీ లేదు ఆచార్య. ఇప్పటికీ నెల రోజుల క్రితం నా విద్య పూర్తయిందని చెప్పి ఆచార్యుల వారు నన్ను గురుకులం నుంచి పంపేశారు. నా స్వగ్రామం రాజధానికి 2 ఆమడల దూరంలో ఉన్నది. అక్కడ వైద్య వృత్తి ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉండగా తమ అస్వస్థత గురించి తెలిసింది. రెక్కలు కట్టుకొని మరీ వచ్చాను అని అన్నాడు. శర్మ జవాబుకు ఆస్థాన వైద్యుడు చిరునవ్వు నవ్వి, అంటే నేను నీ పాలబడిన ప్రప్రథమ రోగినన్నమాట. సరే, ఆ పరీక్షలేవో చేసి చికిత్స ప్రారంభించు. వైద్యంలో నా అంత ప్రతిభాశాలి అయిన నా సహాధ్యాయి శిష్యుడివి కనుక నీలో నాకు పూర్తి విశ్వాసం ఉన్నది అని అన్నాడు. ఎవరూ ఊహించని విధంగా శర్మ చేసిన చికిత్సతో రాజవైద్యుడు వారం రోజుల్లో ఎప్పటిలాగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ విషయం విన్న రాజు మంత్రితో, మన ఆస్థాన వైద్యుడంతటి వాడికే చికిత్స చేసి వ్యాధి కుదిర్చాడంటే ఈ యువ వైద్యుడు ఆయన కన్నా ప్రతిభావంతుడని తెలుస్తుంది కదా. ఆయనను విశ్రాంతి తీసుకోమని చెప్పి ఈ శర్మను ఆస్థాన వైద్య పదవిలో నియమించటం ఎలా ఉంటుంది అని అడిగాడు. మహా ప్రశస్తంగా ఉంటుంది ప్రభు అని మంత్రి అప్పటికప్పుడు శర్మను పిలిపించి సంగతి చెప్పాడు. శర్మ అందుకు అంగీకరించక, తమ రాజవైద్యుడికి తెలియని వైద్య రహస్యం కానీ చికిత్సా విధానం కానీ మరొకటి లేదు. ఇతరులకు ధైర్యంగా మందులిచ్చే వైద్యులు సర్వసాధారణంగా తమకు చికిత్స చేసుకోవలసి వచ్చినప్పుడు తడబడతారు. రాజవైద్యుల విషయంలో అదే జరిగింది అని అన్నాడు. శర్మ వివరణకు వినయగుణానికి ఎంతో సంతోషించి రాజు అతన్ని ఆస్థాన వైద్యుడికి సహాయకుడిగా నియమించి గౌరవించాడు. ఈ విధంగా రాజవైద్యుడికి వైద్యం అనే ఈ కథ సమాప్తమైంది.